నీకు ఎంత కర్మ వచ్చాను సారు. ఓ సారు, ఈ కర్మ కాలిపోను సారు. ఓ సారు. ఏమైంది మా ముసలోడికి ఇయ్యాలా? ఉత్తం సార్ అని ఆయన మీద పడి ఏడుస్తున్నాడు. ఏమా ఏమి లేని అసలు పార్టీ కాదు సారు. ఓ సారు, ఎవరు లేకుండా అయిపోతున్నారా సారు. ఓ సారు, నువ్వు ఉన్నా కూడా ఉత్తమ మనిషి అవుతానవా ఉత్తమ్ సారు. ఓ సారు. అరే ఏమైంది తాత? ఉత్తం సార్కి ఏమైందో చెప్పరాదే. ఏమైందంటే ఓలలు పెట్టి ఏడుస్తున్నావు? ఉన్నోళ్ళు పోతున్నా, ఉంచుకున్నోళ్ళు పోతున్నారా సారు. ఓ సారు, నువ్వు ఉన్నా కూడా ఉచ్చి మనిషివే అవుతున్నావా ఉత్తమ్ సారు. ఓ ఉత్తమ్ సారు, ఊకో సారు, ఊకో ఊకో. ఏహే ఆపు, నీ ఏడుపు కగ్గిదలుగా. ఆనందం వచ్చినా ఆపుకోవు, ఏడుపు వచ్చినా ఆపుకోవు. ఏందో చెప్పు, లేకుంటే నేను వేరే వార్తనే వేసుకుంటా. సారు, కాంగ్రెస్ పార్టీలకు వచ్చేదాకా ఈ గడ్డం గీక్కొని వచ్చివి. ఇప్పుడు ఈ గడ్డం పెరిగి పెరిగి ఎంత పొడుగు కావాలి ఏం పాడు. ఇక మా ముసలోడు వినేటట్టు లేడు. అన్నా ఎడిటర్ అన్నా, నువ్వు వేరే వార్త అయ్యే. వీళ్ళ నోచమ్మా నువ్వయా, వీళ్ళ కళ్ళ కంపగొట్ట చూస్తావా సారు. ఇసడి చీమ కళ్ళలు కోడి మేడలకు కూడా గొరి కాకుండా అయిపోయినవా సారు. మన ఏడుపు వార్త కాదట సారు. మరి లేకపోతే నువ్వు ఏడుచుకుంటుంటుంటే నిన్ను చూసుకుంటా కూసాలా? ఆ ఏడ్చుడు ఆపి ముచ్చటేందో ఇక నన్న చెప్పు. ఏమున్నది, అయిపోయా అంత కాయలు అయిపోయా. సీత కోసం కొట్టుకునేటోళ్ళు లేరు, తిట్టుకునే మనుషులు లేరు. అంత కాయలు అయిపోయింది, అంత అయిపోయింది. ఎందుకు ఎటు పోయిళ్లే? ఎప్పుడు చూడు గాంధీ భవన్ నిండా కార్యకర్తలు నాయకులతోటి కలకలలాడుతుండేది కాదే. చూస్తాను అవుతాం సారు. కొసాకరికి శివకాళ్ళది కూడా ఎక్కిరిచ్చే కాడికి వచ్చిందా నీ గతి? ఏం చేస్తాం సారు, ఊకరు ఊకరి. అయ్యో పుట్టినే కొంచెం పడుతుంది ముసలోడా. ముచ్చటేందో చెప్పురా, నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడు గాంధీ భవన్ గాలి తీసేసిన ఊపిరి బుగ్గ లెక్క అయింది మంది లేక. ఎవరి దారి వాళ్ళే చూసుకున్నారు, ఎవరో కొంతమంది మిగిలి కొసాకరికి. అరే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కారు పార్టీల షరీకైన ముచ్చటానే నువ్వు చెప్పేది? నీ కోడిమేడికి ఇంత తొందరగా అర్థమైందా? అప్పటి నుంచి నేను మొత్తుకునేది అంత ఏంటిది? కొసాకరికి ఉత్తమ్ సారు, రేవంతం సారు, జానాల్ సారు ఇట్లా కొంతమంది మిగిలిళ్ళు. నువ్వెందుకు రంది పడుతున్నావు మరి? గట్లంటవేంది పిల్ల? ఒకప్పుడు కంటి సూప్ తోటే రాష్ట్రాన్ని అంతా శాసించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసొంటిది ఒకలెనుకోగలు పోతా అంటే నాకు మస్తు రంది అవుతుంది. ఎవరు పోతేంది? పెద్ద పులొసంటి రేవంతం సార్ ఉన్నాడు, గుండె నిండా దమ్ము ధైర్యం ఉన్న ఉత్తమ్ సార్ ఉన్నాడు, ఇంకా జానారెడ్డి సార్ ఉన్నాడు, కొండా సురేఖకు ఉన్నది, ఇంకా చాలా మందే ఉన్నారు. నువ్వేం రంది పడకు. మొదట్లో కూడా గట్లనే చాలా మందే కనబడ్డారు. వద్దు వద్దని అడ్డం తిరిగినా నూకేసిపోయి కాడి పార్టీ షరీకైతాను. మొన్న సబితక్కను రేవంతం సారు ఎంత బతిరన్నా నేను ఉండను పో అని పోయి కారెక్కింది. ఇట్లనే అందరు పోతారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది కావచ్చు. నిజమేనే తాత, నాతోడు కూడా ఒకళ్ళు అన్నారు, సబితక్కకు రాహుల్ సార్ ఫోన్ చేసి మాట్లాడినా వినలేదట. ఇంకా ఇయ్యాలనో రేపో ఇంకా నలుగురు కారెక్కేటట్టే ఉన్నారటనే. అగా నేను చెప్పలేదా? కొసాకరికి ఉత్తమ్ సార్ ఒక్కడే మిగిలేటట్టున్నారు. దేవుడా, నువ్వు వచ్చడానికి అవుతావా ఉత్తమ్ సారు? అరే అట్లెట్లయితాడే? పోయేటోళ్ళు పోతే ఉన్నోళ్ళతోటైనా సార్ కాంగ్రెస్ పార్టీని ముందటికి తీసుకుపోతాడు. ఉండేటోళ్ళు అంటేనే సార్కు ఇంకెక్కువ దుఃఖం వస్తుంది. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలుస్తలేదు సార్కు. రోజు రోజుకు గండం అవుతున్నది. ఏదో మా తాత మనసు నిమ్మలానికి ఆ బొమ్మ పెట్టి అట్లా ఏడ్చినట్టు చేసిండు గాని నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లనే ఏడుస్తున్నారట చాలా మంది. మరి మా తాత సొంటోళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎట్లా ధైర్యం చెప్తారో చూడాలి.